రైతుల సమస్యలు ఎప్పటిలోగా పూర్తిగా పరిష్కారం అవుతాయనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ త్రిసభ్య కమిటీ తీసుకోబోతుంది? అంటే లీగల్ ఇష్యూస్ ఏదైతే ఉందో అవి కాకుండా కోర్టు అంటే లీగల్ ఇష్యూస్ కాకుండా మిగతా అన్నీ కూడా ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ లోపల కంప్లీట్ చేయాలని మా యొక్క ఆలోచన. ఆ విధంగా ముందుకు పోతుంది. అమరావతి నిర్మాణ పనులను ఈరోజు కూడా పర్యవేక్షించారు. సిఆర్డీఏ సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ ఏదైతే బ్రిడ్జ్లు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించారు. ఎప్పటిలోగా ఇవన్నీ కూడా పూర్తవుతాయి, అనుకున్న సమయానికి అవుతాయంటారు? అంటే వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏది ఉందో అది ఆల్మోస్ట్ అయిపోయిందండి. 2 పాయింట్లలో చిన్న వర్క్ ఉంది. వాళ్ళ ప్రాజెక్ట్ డైరెక్టర్తో కాంట్రాక్టులు అందరితో ఫిజికల్గా విజిట్ చేశాను. ఆ 2 పాయింట్ది కూడా ఒక పాయింట్ అయితే డిసెంబర్ ఎండింగ్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. రెండోది ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి చేస్తాను. సంక్రాంతికి ఆ రోడ్డు పబ్లిక్కి యూటిలైజ్ చేస్తున్నారు. అది చేసినప్పుడు E8 రోడ్ ఏదైతే ఉందో అమరావతిలో E8 రోడ్ దగ్గర దిగటానికి ఎక్కడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చారు. అటు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ లేదు ఇటు విజయవాడ నుంచి కానీ వచ్చేవాళ్ళు కానీ అక్కడ దిగి క్యాపిటల్ సిటీలో రావచ్చు. అదొక మార్గం వస్తుంది.